హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూడబోయే టాపిక్ యూనిట్ 5 హ్యూమన్ ఫిజియాలజీ. హ్యూమన్ ఫిజియాలజీ అంటే ఏంటో తెలియాలంటే ఫస్ట్ హ్యూమన్ అనాటమీ అంటే ఏంటో మనకు తెలియాలి. అనాటమీ, ఫిజియాలజీ అనేవి రెండు వేరు టాపిక్స్. మొదట మనకి అనాటమీ గురించి పూర్తిగా అర్థమైతే ఫిజియాలజీ అన్నది చాలా ఈజీ. అసలు హ్యూమన్ అనాటమీ అంటే ఏంటంటే మన బాడీలోని ఆర్గాన్స్ ఎక్కడున్నాయి, ఎలా ఉన్నాయి, వేటి పక్కన ఉన్నాయి, వేటి ముందున్నాయి, వేటి పైన, వేటి కింద, అలా ఎక్కడుంది మన ఆర్గాన్, వాటి బార్డర్స్ ఏంటి, వాటి సర్ఫేసెస్ ఏంటి, తర్వాత వాటి లోపల ఉన్న కణాలు ఏంటి, లేయర్స్ ఏంటి, ఇలా ప్యూర్గా వాటి అవి ఎలా చేయబడ్డాయి, ఎలా ఫామ్ అయ్యాయి, వీటన్నిటి గురించి తెలుసుకునేది అనాటమీ. ఫిజియాలజీ అంటే ఫంక్షనింగ్, మన బాడీలోని ఆర్గాన్స్ ఎలా పని చేస్తాయని తెలుసుకునేది హ్యూమన్ ఫిజియాలజీ. సో మనకి అనాటమీ, ఫిజియాలజీ వేరు టాపిక్స్, కానీ అనాటమీ కానీ మనకి క్లియర్గా అర్థమైందంటే ఫిజియాలజీ అనేది చాలా ఈజీ. సో ఫస్ట్ ఈ యూనిట్ 5లో మనకి ఏమేం టాపిక్స్ ఉన్నాయో చూద్దాం. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. చాప్టర్ 16 డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ అంటే జీర్ణాశయం గురించి. చాప్టర్ 17 బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్, శ్వాస ఇంకా ఊపిరితిత్తుల గురించి తెలుసుకోబోతాం. చాప్టర్ 18 బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్, గుండె రక్త ప్రసరణ ఎలా చేస్తుంది. తర్వాత చాప్టర్ 19 ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్స్ అండ్ దేర్ ఎలిమినేషన్ అంటే కిడ్నీస్, యూరిన్ ఫార్మేషన్ గురించి తెలుసుకునేది. తర్వాత చాప్టర్ 20 లోకోమోషన్ అండ్ మూమెంట్, మనకుండే కండరాలు, బోన్స్, జాయింట్స్, వీటన్నిటి గురించి ఈ చాప్టర్లో తెలుసుకుంటాం. చాప్టర్ 21 న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్, మెదడు, స్పైనల్ కార్డ్, వాటి సప్లై, మెదడు స్పైనల్ కార్డ్ అనుసంధానంగా ఎలా మనకి పనిచేస్తుంది, వీటన్నిటి గురించి తెలుసుకుంటాం. తర్వాత చాప్టర్ 22 కెమికల్ కోఆర్డినేషన్ అండ్ ఇంటిగ్రేషన్ అంటే గ్లాండ్స్ ఇంకా వాటి హార్మోన్స్, వీటి గురించి అంటే కెమికల్స్ మన బాడీలోని కీ రోల్, వాటి యొక్క పని ఎలా ఉంటుంది మన బాడీలో అని తెలుసుకునేది కెమికల్ కోఆర్డినేషన్ అండ్ ఇంటిగ్రేషన్. సో ఈ చాప్టర్స్ అన్నీ హ్యూమన్ ఫిజియాలజీ కిందకు వస్తుంది. మొదట హ్యూమన్ ఫిజియాలజీ గురించి ఒక చిన్న ఇంట్రొడక్షన్ తెలుసుకుందాం. సో ద రెడ్యూక్షనిస్ట్ అప్రోచ్ టు స్టడీ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్ రిజల్ట్స్ ఇన్ ఇంక్రీజింగ్ ద యూజ్ ఆఫ్ ఫిజికో-కెమికల్ కాన్సెప్ట్స్ అండ్ టెక్నిక్స్. మనం జనరల్గా ఏంటంటే రిడక్షనిస్ట్ అప్రోచ్ అంటాం దాన్ని. మన బాడీలోని ఫిజికల్గా, కెమికల్గా కాన్సెప్ట్స్ ద్వారా మన బాడీ ఎలా పనిచేస్తుంది అని తెలుసుకోవడం. మెజారిటీ ఆఫ్ దీస్ స్టడీస్ ఎంప్లాయిడ్ ఎయిదర్ సర్వైవింగ్ టిష్యూ మోడల్ అంటే ఒక బతికున్న ఒక గ్రూప్ ఆఫ్ కణాలను తీసుకొని మన బాడీ ఎలా పనిచేస్తుంది అని తెలుసుకోవడం ఒక రకమైన పద్ధతి. ఇంకొక పద్ధతి ఏంటంటే స్ట్రైట్ అవే సెల్ ఫ్రీ సిస్టమ్స్, అంటే ఒక్కొక్క కణం ఎలా ఉందో తెలుసుకోవడాన్ని సెల్ ఫ్రీ సిస్టమ్స్ అంటాం. ఎన్ ఎక్స్ప్లోజన్ ఆఫ్ నాలెడ్జ్ రిజల్టెడ్ ఇన్ మాలిక్యులర్ బయాలజీ. మనం ఇంకా లోపలికి వెళ్ళగా తెలుసుకున్నది మాలిక్యులర్ బయాలజీ. ఒక్కొక్క కణం కూడా ఎలా మనకి పనిచేస్తుంది, వాటిలోని యొక్క జీవ కణాలు, అలా ఇంకా కిందకి ఫస్ట్ బాడీ, తర్వాత ఆర్గాన్స్, తర్వాత టిష్యూస్, తర్వాత సెల్స్లోని ఆర్గనల్స్, ఆ ఆర్గనల్స్లోని అణువులు, వీటన్నిటి గురించి ఇంకా మనం క్లుప్తంగా డీప్గా వెళ్తూనే ఉన్నాం. తర్వాత మాలిక్యులర్ ఫిజియాలజీ అంటే ఒక్కొక్క మాలిక్యూల్ మన బాడీలో ఎలా పనిచేస్తుంది, అంటే కార్బోహైడ్రేట్స్ ఎలా పనిచేస్తాయి, ఫ్యాట్స్ ఎలా పనిచేస్తాయి, ప్రోటీన్స్ ఎలా పనిచేస్తాయి, ఇలా చిన్న వాటి గురించి కూడా మనం చదువుతున్నాం. బికమ్ ఆల్మోస్ట్ సినానిమ్స్ విత్ బయోకెమిస్ట్రీ, మాలిక్యులర్ ఫిజియాలజీ అనేది కొంచెం సిమిలర్ కాన్సెప్ట్సే. అండ్ బయోఫిజిక్స్ అంటే ఫోర్స్, మన బాడీలో కూడా ఫోర్స్ ఉంటుంది, ఇంకా ఫిజికల్ ప్రాపర్టీస్ గురించి కూడా తెలుసుకోవడం ఈ మధ్య మనం ఎక్కువగా చదువుతున్నాం. హౌఎవర్ ఇట్ ఈస్ నౌ బీయింగ్ ఇంక్రీజింగ్లీ రియలైజ్డ్ దట్ neither a purely organistic approach nor a purely reductionistic molecular approach would reveal the truth about biological process. అంటే ఈ రెండు అప్రోచెస్, ఒకటి ప్యూర్గా రిడక్షనిస్ట్
అన్ని రకాలుగా. ఇంకొకటి మాలిక్యులర్ అప్రోచ్, ఒక్కొక్క కణం గురించి తెలుసుకోవడం కూడా మనకి బాడీ యొక్క బయోలాజికల్ ప్రాసెస్ని చాలా ఖచ్చితంగా చెప్పబోతుంది. సో సిస్టమ్స్ బయాలజీ అంటే డైజెస్టివ్ సిస్టమ్ సపరేట్గా, తర్వాత హార్ట్ సర్క్యులేటరీ సిస్టమ్ సపరేట్గా, కిడ్నీస్ సపరేట్గా, ఇలా సపరేట్గా చదివే వాటిని సిస్టమ్ బయాలజీ అంటాం. సిస్టమ్ బయాలజీ మేక్స్ us believe that all living phenomenon are emergent properties due to interaction among the components of the system under study. ఒక్కొక్క సిస్టమ్ విడివిడిగా ఇంటరాక్ట్ అయ్యి మళ్ళీ ఒకదానికొకటి ఇంటరాక్ట్ అయ్యి మనకి బాడీ మొత్తాన్ని ఫంక్షనింగ్ అయ్యేలా చేస్తుంది. సో రెగ్యులేటరీ నెట్వర్క్ ఆఫ్ మాలిక్యూల్స్, సుప్రామాలిక్యూల్స్, అసెంబ్లీస్, సెల్స్, టిష్యూస్, ఆర్గానిజమ్స్ అండ్ ఇండీడ్, తర్వాత పాపులేషన్, తర్వాత కమ్యూనిటీ, ఈచ్ క్రియేట్ అండ్ ఎమర్జెంట్ ప్రాపర్టీస్. మొదట చిన్ని యాటమ్ నుంచి మాలిక్యూల్ నుంచి ఆర్గనల్ నుంచి సెల్ నుంచి టిష్యూ నుంచి ఆర్గాన్ నుంచి ఆర్గాన్ సిస్టమ్స్ అన్నీ కలిసి ఒక హ్యూమన్ బాడీ, లేదా ఏదన్నా యానిమల్ బాడీ కూడా కావచ్చు, ఏదన్నా బాడీ. దాని తర్వాత పాపులేషన్, దాని తర్వాత కమ్యూనిటీ, ఇలా ఒక్కొక్కటిగా డెవలప్ అవుతూ వచ్చిందనమాట. సో ఇన్ ద చాప్టర్ అండర్ దిస్ యూనిట్ మేజర్ హ్యూమన్ ఫిజియోలాజికల్ ప్రాసెసెస్ లైక్ డైజెషన్, ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్, బ్లడ్ సర్క్యులేషన్, లోకోమోషన్ అండ్ మూమెంట్స్ ఆర్ డిస్క్రైబ్డ్ ఇన్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ టర్మ్స్. సో వీటిని కూడా మనం ఒక్కొక్క సెల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కెలిటల్ సిస్టమ్ తీసుకుంటే బోన్స్ ఎలాంటి సెల్స్తో తయారయ్యింది, అదే డైజెస్టివ్ సిస్టమ్ తీసుకుంటే మౌత్లో ఏమేమి సెల్స్ ఉన్నాయి, అలా ఒక బ్రీతింగ్ సిస్టమ్ తీసుకుంటే అందులో ఏమేమి సెల్స్ ఉన్నాయి. తర్వాత ద లాస్ట్ 2 chapters పాయింట్ టు ద కోఆర్డినేషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ బాడీ ఈవెంట్స్ ఎట్ ఆర్గానిజమిక్ లెవెల్. అంటే లాస్ట్ చాప్టర్స్ మాత్రం అంటే న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్, కెమికల్ కోఆర్డినేషన్ అండ్ ఇంటిగ్రేషన్ మాత్రం మనకి ఆర్గానిజమిక్ లెవెల్, అంటే ఓవరాల్గా బాడీ మొత్తం మీద ఎలా పనిచేస్తుంది అని మాత్రం తెలుసుకోబోతున్నాం. సో ఇది ఓవరాల్గా యూనిట్ 5 హ్యూమన్ ఫిజియాలజీ గురించి మనకు ఒక ఓవర్వ్యూ. మనం ఇంకా డీప్గా వెళ్తే, చాప్టర్ వైజ్ వెళ్తే మనకి ఇంకా క్లియర్గా డీటెయిల్డ్గా అర్థమవుతుంది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, సో ఫస్ట్ చాప్టర్ డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ గురించి తెలుసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ.